చందమామ కథ కుట్టి కన్ను పుట్టినరోజు. చెన్నపట్నం పాత మాంబలంలో సేతురామయ్య అనే ఒక అతను ఉండేవాడు. అతనికి ఏలుంబూరులో 7, తొండియారుపేటలో 9, పరశువాకంలో 10, ముత్యాలపేటలో 3, మొత్తం 29 ఇల్లులున్నాయి. అతను నెల నెలకి వెళ్ళి నిక్కచ్చిగా బాడుగ వసూలు చేసుకురావడమే కాక ఆ ఇళ్లల్లో వేటికి కూడా మరమ్మతులు చేయించిన పాపాన పోయేవాడు కాదు. పైగా ఇళ్ల గిరాకీ రావటంతో ప్రతి ఇంటికి బాడుగ హెచ్చు చేసి వేశాడు. ఇవ్వలేము అన్నవాళ్ళని ఖాళీ చేసి పోండి అని అన్నాడు. ఎవళ్ళైనా ఒకవేళ ఎదురు తిరిగినట్టయితే వాళ్ళ ఇళ్లల్లో ఎలక్ట్రిక్ తీగలు తెంపి కుళాయి గొట్టాలు లాగివేసి 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి వదిలేవాడు. సేతురామయ్యకు చాలా ఇల్లు ఉండటం చేత అద్దె వసూలులో ఎక్కడ ఏ ఇల్లు మర్చిపోతానో అన్న భయం కొద్దీ అతడు పని చేశాడు. తన 29 ఇళ్లల్లోనూ కాపురాలున్న వాళ్ళ జాబితా ఒకటి చిరునామాలతో సహా తయారు చేసి ఉంచుకున్నాడు. ప్రతి ఆసామి పేరుకి ఎదురుగా ఆసామి ఇవ్వవలసిన అద్దె మొత్తం కూడా రాసి ఉంచి ఆ ప్రకారం వాళ్ళ వద్ద నుంచి నెల నెల ఖచ్చితంగా బాడుగులు వసూలు చేసుకునేవాడు. ఇలాగే ఓ మాటు ఇంటింటికి వెళ్ళి అద్దె వసూలు చేసుకుని ఆ నోట్లన్నీ జాబితాతో సహా తన మనీ పర్సులో భద్రపరుచుకొని సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళ ఎలక్ట్రిక్ రైలెక్కి మాంబలం స్టేషన్లో దిగాడు. టికెట్ కోసం జేబులో చేయి పెట్టేటప్పటికి చేతికి టికెట్ మాత్రమే తగిలింది కానీ పర్సు కనపడలేదు. సేతురామయ్య కాళ్ళు తేలిపోయాయి. లబో దిబో అన్నాడు. అంతా చుట్టూ మూగారు. ఎవరేం చేయగలరు? అయ్యో పాపం సొమ్ము పోయిందట అంటూ ఒక మాట సానుభూతి కనపరిచి ఎవరితోన వారు పోయారు. అతనంటే కిట్టని వాళ్ళు మాత్రం అన్యాయంగా గుంజుకున్న డబ్బు నిలుస్తుందటయ్యా, అలా కావలసిందే నీకు శాస్తి అంటూ అతని మొహానే అనేసి అక్కసు తీర్చుకున్నారు. ఏలుంబూరు స్టేషన్లో సేతురామయ్య ఎక్కిన రైలు పెట్టెలోనే పరుసుపోయే సమయానికి జేబు దొంగ కుట్టికన్ను ఉన్నాడు. కుట్టికన్ను తన జేబీ వైపు చెయ్యి పెడుతూ ఉన్న సంగతి సేతురామయ్యకి తెలీదు. ఎప్పుడు ఎలా కొట్టివేశాడో సేతురామయ్య జేబులోని పరుసుతో సహా కుట్టికన్ను సేతుపేట స్టేషన్లో దిగిపోయి మరి కనపడకుండా మాయమయ్యాడు. కుట్టికన్ను అలా వెళ్ళి ఎవరూ లేరనుకుని ఒక చోట ఆగాడు. ఎకాఎకిని ఇంటికి పోతే సరిపోను, కానీ ఆత్రత కొద్దీ ఒక్కమారు అటూ ఇటూ చూసి పర్సు తెరిచి రూపాయల నోట్లు లెక్కబెట్టడం మొదలెట్టాడు. అవన్నీ 100 రూపాయల పెద్ద నోట్లు కావటం చేత అతని ఉత్సాహానికి మేరలేకపోయింది. ఆ సంతోషంలో కూనిరాగాలు తీసుకుంటూ లాభం కలిగే అని ప్రారంభించాడు. 383 అని లెక్కపెట్టి ముగించేటప్పటికి ఎవరు కుట్టికన్నేనా అనే మాటలు వినిపించాయి. వాడు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేటప్పటికి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ దొరరాజు ప్రత్యక్షమయ్యాడు. సబ్ ఇన్స్పెక్టర్ని చూడటంతోనే వాడి ఆనందం అంతా అణగారిపోయింది. దొరరాజు ఆ పర్సు రూపాయల నోట్లు చూశాడు. ఏం కుట్టికన్ను, ఓ మాటు జైలుకు వెళ్ళి వచ్చి కూడా దొంగతనం మానలేదన్నమాట అన్నాడు. నోట్లతో పాటు 29 మంది చిరునామాలు ఉన్న సేతురామయ్య జాబితా కనపడింది. ఆ జాబితా ఏమిటి కుట్టికన్ను అని అడిగాడు దొరరాజు. ఆ జాబితా ఏమిటో కుట్టికన్నుకు మాత్రం ఏం తెలుసు? తలవని తలంపుగా కుట్టికన్నుకి ఒక రక్షణోపాయం తోచింది. ఇన్స్పెక్టర్ గారు, ఈ జాబితాలో ఉన్నవాళ్ళంతా నా స్నేహితులండి. మీరేమనుకుంటున్నారో కానీ నేను ఇదివరకు మళ్ళీ కాదు, జైల్లో నుంచి రావటంతోనే బుద్ధి తెచ్చుకొని తుంటరి స్నేహాలు వదిలేసి మంచి సావాసాలు చేశాను అన్నాడు. సరే కానీ ఈ పర్సు రూపాయలు ఎక్కడవి అని అడిగాడు ఇన్స్పెక్టరు. ఎక్కడవేమిటి సార్, చెమటోడ్చి సంపాదించాను సార్. ఇదివరకు ఎవళ్ళెవళ్ళవో పర్సులు కొట్టేసి పాపం సంపాదించాను కదండి. ఆ పాత పాపమంతా పోగొట్టుకోవాలనిపించింది. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాను. నన్ను మంచి మార్గంలోకి తీసుకొచ్చిన ఈ పెద్ద మనుషులందరికీ ఓ మంచి రోజు చూసుకొని కాస్త సొమ్ము మనీ ఆర్డర్ చేద్దామని తోచి సొమ్ము కూడబెట్టాను. ఈవేళ నా పుట్టినరోజు, ఇంతకన్నా మంచి రోజు ఏముంటుంది? ఎవరెవరికి ఎంతెంత మనీ ఆర్డర్ కట్టదలుచుకున్నది ఈ జాబితాలో రాసి పెట్టుకొని
అనుకున్న ప్రకారం మనీ ఆర్డర్ చేద్దామని జాబితా సొమ్ము పట్టుకొచ్చాను అన్నాడు కుట్టికన్ను. ఇదంతా కుట్టికన్ను కల్పించిన కథ అని దొరరాజుకి తెలుసు. సరే పద పోస్టాఫీస్కి అన్నాడాయన. దాంతో కుట్టికన్ను తెల్లబోయాడు. కిక్కురు మనకుండా లేచి ఇన్స్పెక్టర్ వెంట పోస్టాఫీస్కి వెళ్ళి ముక్కు మొహం ఎరగని ఆ 29 మందికి జాబితా ప్రకారం సొమ్మంతా మనీ ఆర్డర్ కట్టేశాడు. దాంతో సరిపోయిందా? పోస్టాఫీసులో గుమస్తా మనీ ఆర్డర్ ఫారాలలో సొమ్ము సరిచూసుకొని మనీ ఆర్డర్కు కమిషన్ ఏది అని అన్నాడు. కమిషన్ మాటే మరిచిపోయాడు కుట్టికన్ను. దాని మాట జ్ఞాపకం ఉంటే కమిషన్ మినహాయించే సొమ్ము పంపి ఉండును. ఇప్పుడు ఇంకా ఏమనుకుంటే ఏం లాభం? సొంత సొమ్ములో నుంచి 4 రూపాయల చిల్లర పైసలు తీసి చెల్లించుకున్నాడు. సేతురామయ్య ఇళ్లల్లో కాపురాలున్న ఆ 29 మందికి మనీ ఆర్డరు మర్నాడే అందింది. ఆ కుట్టికన్ను ఎవరో, వాడు తమకు సరిగ్గా 1 నెల అద్దెకు సరిపడిన సొమ్మే ఎందుకు మనీ ఆర్డర్ చేశాడో ఎవరికీ బోధపడలేదు. తర్వాత సేతురామయ్య వాళ్ళందరితోటి పరుసుపోయిన సంగతి చెప్పినప్పుడు వాళ్ళల్లో కొందరు బుద్ధిమంతులు సేతురామయ్య మీద ఉండే కోపం కొద్దీ ఎవడో అతని పరుసు లాగేసి ఉంటాడని తన సొమ్ము మినహాయించుకొని జాబితా ప్రకారం సోదర భావంతో తక్కిన సొమ్ము తమకు మనీ ఆర్డర్ చేసి ఉంటాడని ఊహించుకొని ఊరుకున్నారు. కుట్టికన్ను పుట్టినరోజు ఇలా గడిచింది. చేజిక్కిన సొమ్ముకి రెక్కలొచ్చి ఎగిరిపోవడమే కాకుండా పాపం అతని సొంత సొమ్ము కూడా చెయ్యి వదిలిపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 జనవరి నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.